జాలీ హిల్స్ దగ్గర ఉన్నాము. ఈ టర్నింగ్ చాలా డేంజర్ టర్నింగ్ అన్నమాట. సరే సడన్ గా వెళ్తా ఉంటే ఐడియా వచ్చింది. మొన్న 2-3 రోజులు పడ్డ గట్టి వర్షానికి రాత్రి అంతా పడ్డ 12 సెంటీమీటర్ల వర్షానికి ఈ రోడ్డు మొత్తం కోసుకుపోయింది అనమాట. మేము మామూలుగా చూస్తాం కదా, ఇక్కడ చూడండి హైవేకి సంబంధించిన రోడ్డు కోసుకుపోయింది. ఎవరైనా 2 వీలర్స్ 4 వీలర్ వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే ఈ టర్నింగ్ లో కొద్దిగా జాగ్రత్తగా రండి. బార్కెట్లు అయితే ఏర్పాటు చేశారు పోలీసు వాళ్ళు. కాకపోతే ఎంత డేంజర్గా అయిందో చూడండి. ఇక్కడ మాక్సిమం మౌంట్ బాక్స్ స్కూల్ నుంచి వచ్చే పేరెంట్స్ రాంగ్ రూట్ లో మాక్సిమం పోతుంటారు. ఈ తాండా వాళ్ళకి ఇట్లా కొత్త తాండా దగ్గర యూటర్న్ తీసుకోవడం కష్టమవుతుంది అని చెప్పేసి వచ్చేసి. సో ఇటు నుంచి పోయేటట్లయితే మీరు జాగ్రత్తగా పోండి. ఈ రోడ్డు వర్షం సెటరేట్ అయ్యేదాకైతే జాగ్రత్త పోవాలని కోరుకుంటున్నాను. జేసీ నుంచి విజ్ఞప్తి. ఎందుకోసం అంటే ప్రమాదాలని చెప్పి రావు, కాబట్టి ఈ చిన్నది మీకు చూపిస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను. ఓకే, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. టర్నింగ్ అలా ఇసుక అది ఉంది కదా, ఆ రాంగ్ రూట్లో లేదంటే ఓవర్టేక్లో కొద్దిగా స్పీడ్గా రావద్దు. ఇక్కడ చూసుకోండి, మైర్ పార్క్ దగ్గర జాలీ హిల్స్ హోటల్ ఉంది కదా, జాలీ హిల్స్ హోటల్ దగ్గర కొద్దిగా చూసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తాను.